హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము డి బ్లాక్ మూలకాల యొక్క ధర్మాల గురించి తెలుసుకుందాము. ఇది లెక్చర్ 2 దీంట్లో డి బ్లాక్ మూలకాలలో. సో ఈ లెక్చర్ 2లో మనము ప్రాపర్టీస్ డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క స్పెషల్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాము. మెయిన్గా 5 ప్రాపర్టీస్ ఉంటాయి, 5 ధర్మాలు ఉంటాయి ముఖ్యమైనవి. అందులో ఒకటి మనము లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాము, అది అయస్కాంత ధర్మము, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ డిస్కస్డ్ ఇన్ ది ఎర్లియర్ వీడియో. సో ఇక్కడ ఉన్నటువంటి 5 కూడా ఈ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అన్నట్టు. ఏంటంటే ఫస్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, అయస్కాంత ధర్మము, ఇది మనము లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. సెకండ్ వన్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్, అంటే రకరకాల ఆక్సీకరణ స్థితులను ఇవి ప్రదర్శిస్తాయి. ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో ఆక్సీకరణ స్థితులను ఈ పరివర్తన మూలకాలు లేదా డి బ్లాక్ మూలకాలు ప్రదర్శించడం జరుగుతుంది. దాన్ని వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అంటారు. సో డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆర్ ఎగ్జిబిటెడ్ బై ఏ సింగిల్ ఎలిమెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ ది డి బ్లాక్ ఎలిమెంట్స్. అండ్ ద నెక్స్ట్ ప్రాపర్టీ ఈస్ క్యాటలైటిక్ ప్రాపర్టీ, ఉత్ప్రేరక స్వభావము. ఈ డి బ్లాక్ మూలకాలలో చాలా వరకు మంచి ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయి. ఉత్ప్రేరకాలు అంటే ఏంటి? ఒక చర్య యొక్క ఉత్తేజిత శక్తిని తగ్గించేటువంటి కారకాలు ఉత్ప్రేరకాలు. చర్య ఉత్తేజిత శక్తి తగ్గడం ద్వారా చర్య చాలా వేగంగా జరుగుతుంది ఉత్ప్రేరకాల సమక్షంలో. క్యాటలిస్ట్ ఈజ్ ఎనీ ఏజెంట్ విచ్ డిక్రీజెస్ ది యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ది రియాక్షన్. ఇట్ ఇంక్రీజెస్ ది స్పీడ్ ఆఫ్ ది రియాక్షన్, ఆర్ we can say it increases the rate of the reaction. And in the process of the reaction it will not be consumed, it will be regenerated. So most of the D block elements or the transition elements, they show catalytic property. The next important property is formation of complexes. ఇంకొక ముఖ్యమైన ధర్మం ఏంటంటే సంశ్లిష్టాలను ఏర్పరిచేటువంటి ధర్మము. ఈ డి బ్లాక్ మూలకాలలో చాలా వరకు లోహాలు ఉంటాయని మనము లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇవి లోహ స్వభావం ఉండుట చేత ఈ సంశ్లిష్టాలను ఏర్పరిచేటువంటి ధర్మాన్ని కలిగి ఉంటాయి, సంశ్లిష్ట సమ్మేళనాలు. సో దాన్ని డీటెయిల్గా మనం మళ్ళీ తెలుసుకుందాం. నెక్స్ట్ రంగు ధర్మము, కలర్ ప్రాపర్టీ. ది ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆర్ ది డి బ్లాక్ ఎలిమెంట్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఎగ్జిబిట్ కలర్, so in their complexes or in their ionic states. So what is the reason? We will discuss. ఇవి రంగు ధర్మాన్ని ఎందుకు ప్రదర్శిస్తాయి? చాలా వరకు పరివర్తన మూలక అయాన్లు లేదా మూలకాలు వివిధ ఆక్సీకరణ స్థితుల్లో రంగు ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. దానికి కారణాలు ఏంటనేది మనము డీటెయిల్గా చూద్దాము. ఫస్ట్ మనము మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం కాబట్టి ఇప్పుడు వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్, అంటే ఆక్సీకరణ స్థితులు ఎలా ప్రదర్శిస్తాయని చూద్దాం. ఫస్ట్ మనం దాంట్లోకి డీటెయిల్గా వెళ్ళే ముందు 3D సిరీస్ తెలుసు కదా మనకి. స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్. ఓకే, ఇవన్నీ కూడా 3D శ్రేణి, 3D సిరీస్ మూలకాలు. దీస్ ఆర్ ది 3D సిరీస్ ఎలిమెంట్స్. అండ్ సీ హియర్, దీస్ ఆర్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, వ్యాలెన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ దీస్ 3D సిరీస్ ఎలిమెంట్స్. ఇవన్నీ కూడా 3D శ్రేణి మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలు, బాహ్యకర్పర ఎలక్ట్రాన్ విన్యాసం. సో ఇక్కడ చూడండి, స్కాండియం 4s2 3d1. సో దీనికి ఏమేమి ఆక్సిడేషన్ స్టేట్స్ ఉండవచ్చు? ఆక్సీకరణ స్థితులు +2 +3. +2 ఎలా వస్తుంది? ఈ ఎస్ ఆర్బిటాల్ 4s బాహ్య ఎస్ ఆర్బిటాల్ నుండి 2 ఎలక్ట్రాన్లు తొలగించడం ద్వారా +2 ఆక్సీకరణ స్థితిని ఈ స్కాండియం అనే మూలకము ప్రదర్శిస్తుంది. అలాగే ఇక్కడున్న బాహ్యకర్పరంలోని 2 4s ఎలక్ట్రాన్లు అలాగే 3d ఎలక్ట్రాన్ ఒకటి కూడా ఆ మొత్తం సంపూర్తిగా తొలగించబడి +3 ఆక్సీకరణ స్థితి అనేది కనిపిస్తుంది. +3 is shown by the removal of 3 electrons from the outer orbitals, and +2 is shown by the removal of 2 electrons from this 4s orbital. So like this it shows +2 and +3. Here if you see the titanium, it shows 3 oxidation states, +2 +3 +4. Whereas vanadium, you can see it shows +2 +4 +3 +4 and +5. vanadium కూడా చూడండి 4 రకాల ఆక్సీకరణ స్థితులను ప్రదర్శిస్తుంది, +2 +3 +4 మరియు +5. అయితే క్రోమియం విషయంలో చూడండి, ఇక్కడ 4sలో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది బాహ్యకర్పరంలో. ఇన్ ద outer orbital 4s it is having 1 electron. That 1 electron will be lost and it shows the +1 oxidation state. ఈ ఒక్క ఎలక్ట్రాన్ తొలగింపు ద్వారా ఇక్కడ +1 ఆక్సీకరణ స్థితి అనేది ప్రదర్శిస్తుంది. ఇందులో ఈ క్రోమియం లాగానే కాపర్ కూడా +1 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తుంది.
అయితే ఇక్కడ చూడండి, ఇంకా దీంతో పాటుగా మొత్తంగా 1 2 3 4 5 6 ఆక్సిడేషన్ స్టేట్స్ చూపిస్తుంది క్రోమియం. ఇన్ని ఆక్సీకరణ స్థితులు ప్రదర్శించగలుగుతుంది. కేవలం మనం ఇటువంటి స్థితి అనేది డి బ్లాక్ మూలకాలు మాత్రమే గమనించగలుగుతాం, ఇన్ని ఆక్సీకరణ స్థితులను ప్రదర్శించే ధర్మం. These many oxidation states are exhibited by only the D block elements. If you observe, you properly see the periodic table and check the other element oxidation states, we find out that these many oxidation states are just exhibited by only the D block elements. సో ఇక్కడ ఇవి మాత్రమే ఇన్ని ప్రదర్శిస్తాయి చూడండి. అయితే ఇవన్నింటిని చూసినప్పుడు కామన్గా అన్నింటిలో కూడా ఏ ఆక్సిడేషన్ స్టేట్ ఉంది? కామన్ ఆక్సిడేషన్ స్టేట్ +2, మినిమం కూడా +2, ప్రతిదీ కూడా +2 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శించగలదు. ఈ లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే తక్కువ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +2. మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ చూసినట్లయితే మనము ఇప్పుడు చూడండి, స్కాండియం అనేది 3B గ్రూపుకు సంబంధించింది, దీని మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ +3. టైటానియం 4B గ్రూపుకు సంబంధించింది, దీని మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ 4 +4. వనాడియం అనేది 5B గ్రూప్కి సంబంధించింది కాబట్టి దీని మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ +5. క్రోమియం 6B కాబట్టి ఇక్కడ +6. ఇది మ్యాంగనీస్ అనేది 7. అంటే మొత్తంగా 7B గ్రూపు వరకు కూడా వీటి హయ్యెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్, మ్యాక్సిమం ఆక్సీకరణ స్థితి అనేది దేనికి సమానంగా ఉంటుంది? దాని గ్రూపు సంఖ్యకు సమానంగా ఉంది. చూడండి, +3 +4 +5 +6 +7. అదే ఈ 7B గ్రూపు తర్వాత వచ్చే 8B గ్రూపు, అలాగే మనకు ఈ 1B 2B ఈ గ్రూపుల్లో కాస్త భిన్నంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఐరన్ మ్యాక్సిమం +6 చూపిస్తుంది. ఈ 3D శ్రేణిలోనే హయ్యెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే +7, అది మ్యాంగనీస్ ప్రదర్శిస్తుంది. సరే, ఇవన్నీ కూడా ఇలా ప్రదర్శించడానికి కారణం ఏంటి? మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ డి ఆర్బిటాల్ అనేది ఉంది. డి ఆర్బిటాల్లో ఈ ఎలక్ట్రాన్లు, అసంపూర్తిగా నిండి ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ముఖ్యమైనటువంటి కారణము. అవే కాకుండా ఈ ఆక్సీకరణ స్థితులను పొందడానికి ఇక్కడ ఈ డి ఎలక్ట్రాన్లతో పాటుగా ఎస్ ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్లు కూడా పాల్గొంటాయి. For obtaining these oxidation states along with the electrons of the d orbital, the s electrons are also participating. So that is the energy here. Why? What is the reason? Because the energy difference between this 4s and 3d, or in the case of all the d block elements, the energy difference between this ns orbital and n-1d orbital is very less. ఈ ns ఆర్బిటాల్ n-1d ఆర్బిటాల్ మధ్య శక్తి భేదం చాలా తక్కువగా ఉండుట చేత ఈ ఆక్సీకరణ స్థితులు పొందడానికి ఈ రెండు ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్లు వినియోగించబడతాయి. For obtaining these oxidation states, these ns and n-1d orbital electrons are utilized. And here I already told you the minimum oxidation state is +2. +2 అనేది ఒక సాధారణ ఆక్సీకరణ స్థితి, అలాగే తక్కువ ఆక్సీకరణ స్థితి అనేది +2 అన్నింటిలో కామన్గా ఉండేది. సో ఇంకా తక్కువ ఆక్సీకరణ స్థితి అంటే ఈ క్రోమియం, కాపర్ ప్రదర్శిస్తాయి, +1 +1. ది లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆర్ ఎగ్జిబిటెడ్ బై క్రోమియం అండ్ కాపర్, దట్ ఈస్ +1 ఆక్సిడేషన్ స్టేట్. So this is about the our D block elements exhibiting variable oxidation states. ఇది D block మూలకాల యొక్క ఆక్సీకరణ స్థితులు ప్రదర్శించు ధర్మం. అయితే ఇక్కడ వీటి స్థిరత్వాన్ని చూద్దాం. స్థిరత్వం అంటే ఏంటంటే నార్మల్గా ఇక్కడ డి ఆర్బిటాల్ ఉంటుంది కదా, డి ఆర్బిటాల్లో అయితే 0 ఎలక్ట్రాన్స్ ఉండాలి, లేదా 5 ఎలక్ట్రాన్స్ ఉండాలి, లేదా 10 ఎలక్ట్రాన్స్. అంటే సంపూర్తిగా నిండి ఉన్న డి ఆర్బిటాల్, లేదా సగానికి నిండి ఉన్న డి ఆర్బిటాల్, లేదా డి ఆర్బిటాల్ ఖాళీగా ఉంటే అటువంటి స్థితుల వద్ద మాత్రమే ఇవి అధిక స్థిరత్వాన్ని ప్రదర్శిస్తాయి. అంటే D0 D5 D10 కాన్ఫిగరేషన్లు, విన్యాసాలు ఉన్నటువంటి మూలకాలు లేదా అయాన్లలో, మూలకాలందు ఇక్కడ అయాన్లకి స్థిరత్వం ఉంటుంది, ఆ ఆక్సీకరణ స్థితులకి స్థిరత్వం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ రాద్దాము. టైటానియం మనకు 2 ఆక్సీకరణ స్థితులు ఉన్నాయి, Ti+4 ఇంకా Ti+3. అయితే ఈ 2 ఆక్సీకరణ స్థితిలో, in these 2 oxidation states of titanium, which one is more stable? This Titanium+4, because it is having 3D0. చూడండి, Titanium+4 రావాలనుకోండి, ఏం కావాలి? +4 అంటే ఇక్కడ ఉన్నటువంటి 4 ఎలక్ట్రాన్లు కూడా వెళ్ళిపోతాయి.
దిస్ 4 electrons are removed to give the +4 state. సో D 0, ఇక్కడ Dలో 0 వస్తుంది కదా, అందుకే ఇక్కడ +4 అనేది +3 కంటే స్టేబుల్. +3 అనుకోండి, Dలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, D1 configuration. D1 configuration less stable compared to D0. So like this, Ti +4 is more stable compared to Ti +3, like this. And also we can say this 3D5 configuration is also more stable. D5 విన్యాసం అనేది కూడా స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే మొత్తానికి మనం ఏం చెప్పవచ్చు ఇక్కడ, D0 లేదా D5 లేదా ఇక D10 అంటే జింక్ Zn+2 ఉంటుంది కదా, దానికి D10 ఉంటుంది. సో ఇట్లా, లేదా Cu+1 కాపర్, Cu+1కి కూడా D10 ఉంటుంది. సో D10, D0, D5 ఇవి ఉన్నటువంటి విన్యాసాలే స్థిరత్వాన్ని ప్రదర్శిస్తాయి. ఆ ఆక్సీకరణ స్థితులే స్థిరంగా ఉంటాయి. ది ఆక్సిడేషన్ స్టేట్స్ ఇన్ దీస్ కాన్ఫిగరేషన్స్ D0, D5, D10 దే షో ది స్టెబిలిటీ. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది స్టెబిలిటీస్ ఆఫ్ వేరియస్ ఆక్సిడేషన్ స్టేట్స్. నెక్స్ట్ క్యాటలైటిక్ ప్రాపర్టీ. క్యాటలిస్ట్ అంటే ఏంటో ఇందాక చెప్పుకున్నాం. క్యాటలిస్ట్ అంటే ఏంటి? ఉత్ప్రేరకము. ఉత్ప్రేరకము ఏం చేస్తుంది? దాని పని ఏంటంటే ఒక చర్య యొక్క ఉత్తేజిత శక్తిని తగ్గించడం ద్వారా చర్య వేగంగా జరగడానికి దోహదపడుతుంది. దాన్నే ఉత్ప్రేరకం అని చెప్పేసి అంటాము. క్యాటలిస్ట్ ఈజ్ ఎనీ ఏజెంట్ విచ్ డిక్రీజెస్ ది యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ద రియాక్షన్, దేర్ బై ఇంక్రీజింగ్ ది స్పీడ్ ఆఫ్ ది రియాక్షన్. సో అవర్ D block elements, they exhibit the properties, this catalytic property. For example, I will tell you, most of the reductions they take place in the presence of nickel, that is Rani nickel we say. చాలా రకాల అంటే ఈ హైడ్రోజనేషన్ చర్యలు, క్షయకరణ, ఏదైనా అల్కిన్ల హైడ్రోజనేషన్ కానివ్వండి లేదా ఆల్డిహైడ్ల యొక్క హైడ్రోజనేషన్ కానివ్వండి, దాంట్లో నికెల్ అనేది ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తాం. అంటే హైడ్రోజన్ వాయువు నికెల్పై అధిశోషింపబడి తర్వాత మనము దాన్ని ఏదైనా దేన్ని మనం క్షయకరణ జరపాలనో దాన్ని నికెల్ని ఒక ఉత్ప్రేరకంగా ఉపయోగించి చేయబడతాయి. చాలా రకాల చర్యలు మీరు చూసినట్లయితే ప్రతి బుక్లోనూ ఈ రియాక్షన్ అనేది మనకు కంపల్సరీగా కనిపిస్తుంది. సో హైడ్రోజనేషన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ నికెల్, ఇది ఒక మంచి హైడ్రోజనేషన్ ఏజెంట్ అన్నట్టు. నికెల్ ప్రజెన్స్లో మంచిగా చర్య అనేది హైడ్రోజనేషన్ చర్య జరుగుతుంది. నికెల్ ఇప్పుడు మన D బ్లాక్ మూలకమే కదా, మీరు చూసారు కదా. సో ఇది ఒక D బ్లాక్ మూలకం. దీంతో పాటుగా ప్లాటినం కూడా హైడ్రోజనేషన్ చర్యల్లో ఉపయోగించబడుతుంది. ప్లాటినము. ఓకే, సో అలాగే చాలా రకాల ఉత్ప్రేరకాలుగా అంటే చర్యల్లో ఉత్ప్రేరకాలుగా ఇవి ఉపయోగపడతాయి. కొన్ని చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, మన అమోనియా యొక్క ఉత్పత్తిలో, హేబర్ ప్రక్రియలో అమోనియాను ఉత్పత్తి జరుపుతాము. దాంట్లో ఐరన్ అనేది ఒక ఉత్ప్రేరకంగా ఉపయోగించడం జరుగుతుంది. ఐరన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ క్యాటలిస్ట్ ఇన్ ది హేబర్ ప్రాసెస్. అండ్ ఇంకా మన సల్ఫ్యూరిక్ ఆమ్లము ఉత్పత్తి కాంటాక్ట్ ప్రాసెస్ ద్వారా మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రిపేర్ చేస్తాము. సో దాంట్లో మనము ఈ వెనైడియం పెంటాక్సైడ్ V2O5 అనేది ఉపయోగిస్తాము, లేదా ప్లాటినం ఆస్బెస్టస్ మిక్స్చర్. సో ఇవి కూడా ప్లాటినం కానీ వెనైడియం కానీ ఇవి మనకు 3D D బ్లాక్ మూలకాలు. అలాగే ఈ నికెల్ అయితే మనం చెప్పుకున్నాము ఒక హైడ్రోజనేషన్ కొరకు ఉపయోగించబడే ఒక ఉత్ప్రేరకము. మెయిన్గా ఈ ఆయిల్స్, వనస్పతి ఆయిల్స్ యొక్క హైడ్రోజనేషన్ కొరకు ఇది ఉపయోగపడుతుంది. తర్వాత మనకి ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని చెప్పుకుందాం ఉత్ప్రేరకాలుగా ఇలా ఉపయోగపడుతున్నాయి. కొన్ని ఉదాహరణలు చూద్దాం ఇక్కడ. ఓకే, సో చెప్తాను. ఐరన్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. వెనైడియం పెంటాక్సైడ్ ఇందాకే చెప్పుకున్నాము, కాంటాక్ట్ ప్రక్రియలో ఉపయోగిస్తారు. ఇంకోటి TiCl3 అనే దాన్ని జిగ్లర్ నట్టా క్యాటలిస్ట్లో ఉపయోగిస్తాము పాలిమర్ల యొక్క ఉత్పత్తిలో. దీస్ ఆర్ TiCl3 ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ జిగ్లర్ నట్టా క్యాటలిస్ట్. సో యూజ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ ది పాలిమర్స్. అండ్ పల్లాడియం కూడా ఒక హైడ్రోజనేటింగ్ ఏజెంట్, ఒక హైడ్రోజనేషన్ చేసేటువంటి కారకము పల్లాడియం. తర్వాత కాపర్ అనేది Cu. మనం కాపర్ దేంట్లో ఉపయోగిస్తాము అంటే ఈ సిలికోన్లను తయారు చేసే ప్రక్రియలో. వి యూజ్ ది కాపర్ యాజ్ ఎ క్యాటలిస్ట్ ఇన్ ది సింథసిస్ ఆఫ్ సిలికోన్స్. నెక్స్ట్ CuCl2. ఈ CuCl2 దీన్ని దేనికి ఉపయోగిస్తామంటే HClని క్లోరిన్ డీకన్
ప్రక్రియ. డీకన్ ప్రాసెస్లో హెచ్సిఎల్ను క్లోరిన్గా కన్వర్ట్ చేస్తారు. ఈ ప్రక్రియలో కూడా ఈ కాపర్ CuCl2 అనేది ఉపయోగించడం జరుగుతుంది ఉత్ప్రేరకంగా. ఈ విధంగా ఇవి చాలా రకాల చర్యలు ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయి. మరి కారణాలు ఏంటంటే మెయిన్ చూడండి, ఒకటి ఇంతకు ముందే చదివాము ఒక ధర్మం, ప్రాపర్టీ ఆఫ్ ఎగ్జిబిటింగ్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. సో ఇవి చాలా రకరకాల ఆక్సీకరణ స్థితుల్లో ఇవి మారగలుగుతాయి. అంటే ఒక ఆక్సీకరణ స్థితి నుండి మరొక ఆక్సీకరణ స్థితికి మారగలుగుతుంది కాబట్టి ఇవి మంచి ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయి. దీస్ కెన్ కన్వర్ట్ ఫ్రమ్ వన్ ఆక్సిడేషన్ స్టేట్ టు అనదర్ ఆక్సిడేషన్ స్టేట్, దట్ ఈస్ దే షో వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. సో దే ఆర్ యూజ్డ్ యాజ్ ఎ గుడ్ క్యాటలిస్ట్. అండ్ ఆల్సో ఇంకొక రీజన్ ఏంటంటే ఈ డి ఆర్బిటాల్ N-1d ఆర్బిటాల్ అనేది సంపూర్తిగా నిండి ఉండదు, లేదా అసంపూర్తిగా నిండి ఉన్నటువంటి N-1d ఆర్బిటాల్ ఇదేం చేస్తుంది, ఎలక్ట్రాన్లను స్వీకరించగలదు లేదా ఎలక్ట్రాన్లను ఇవ్వగలదు. కాబట్టి ఈ అసంపూర్తిగా నిండి ఉన్నటువంటి N-1d ఆర్బిటాల్ కలిగి ఉండడం వలన కూడా ఇది మనకు సాధ్యం, అంటే ఇది ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది. ది ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ d ఆర్బిటాల్ ఈజ్ ది అనదర్ రీజన్ ఫర్ ఎగ్జిబిటింగ్ catalytic property. And also all these metals, they are metals and they have large surface area. ఉపరితల వైశాల్యము అధికంగా ఉంటుంది ఈ డి బ్లాక్ లోహాలకు అన్నింటికి కూడా. అందుకే ఇవి అధిశోషణ జరపగలవు, వాయువులను జరిపి చర్యలలో ఇవి పాల్గొనగలవు. దీస్ కెన్ ప్రొవైడ్ గుడ్ సర్ఫేస్ ఏరియా ఫర్ ది రియాక్షన్స్. సో దే యాక్ట్ యాజ్ గుడ్ క్యాటలిస్ట్. అండ్ సో దిస్ ఈజ్ అబౌట్ ది క్యాటలైటిక్ ప్రాపర్టీ. ఇది ఉత్ప్రేరక ధర్మము. నెక్స్ట్ ఏంటంటే సంశ్లిష్టాలను ఏర్పరచు ధర్మము. ఈ మన డి బ్లాక్ మూలకాలన్నీ కూడా అంటే చాలా వరకు డి బ్లాక్ మూలకాలు సంశ్లిష్టాలను ఏర్పరచగలవు. దీస్ డి బ్లాక్ ఎలిమెంట్స్, దే అయాన్స్ ఆర్ ది ఎలిమెంట్ ఇన్ ఎలిమెంటల్ స్టేట్. మోస్ట్ ఆఫ్ దీస్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ దే హ్యావ్ ది great tendency to form complexes with several molecules or ions called ligands. లైగాండ్స్ అనేటువంటి అణువులు లేదా అయాన్లతో ఇవి సంశ్లిష్టాలను ఏర్పరచగలవు. లైగాండ్లు అంటే ఇవి తటస్థంగా ఉండగలవు లేదా రుణావేశంతో కూడా ఉండగలవు. కొన్ని సందర్భాల్లో ధనావేశిత లైగాండ్లు కూడా ఉంటాయి. అయితే ఈ లైగాండ్ యొక్క ధర్మం ఏంటంటే ఇవి ఎలక్ట్రాన్ జంటను లోహానికి, కేంద్ర లోహ అయానికి లేదా లోహానికి దానం చేయగలుగుతాయి. దానం చేయడం ద్వారా అక్కడ ఒక బంధం అనేది ఏర్పడుతుంది, సంశ్లిష్టం ఏర్పడుతుంది. లోహ లైగాండ్ బంధం ద్వారా సంశ్లిష్టం ఏర్పడుతుంది. సో ligand is maybe a neutral molecule or maybe negatively charged. Neutral molecules like NH3, H2O, that is ammonia, water molecule, etc. And the negative ions like cyanoligand, chloroligand, nitro, fluoro, that is haloligands, etc. So these they donate electron pair to the central metal ion or the atom. This central metal ion or atom is our d block element or this transition metal ion. So they donate the electrons and they form a bond. So why the complexes are formed by the d block elements or transition elements? ఈ సంశ్లిష్టాలు మన డి బ్లాక్ మూలకాలు అధికంగా ఎందుకు ఏర్పరుస్తున్నాయి? కారణం ఒకటి చూడండి, ఈ పరివర్తన మూలక అయాన్లు పరిమాణం చిన్నగా ఉంటుంది. దీస్ ట్రాన్సిషన్ అయాన్స్, మెటల్ అయాన్స్, దే హ్యావ్ స్మాలర్ సైజెస్. Smaller sizes and have as they have small size, they have high effective nuclear charge. కేంద్రక ఆవేశము వీటికి అధికంగా ఉంటుంది చిన్న పరిమాణం ఉండుట చేత. అందుకే ఇవి త్వరగా ఎలక్ట్రాన్ జంటలను స్వీకరించగలవు. దేర్ ఫోర్ దే కెన్ యాక్సెప్ట్ ది ఎలక్ట్రాన్ పేర్ ఈజీలీ బికాస్ దే హ్యావ్ హై ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ డ్యూ టు ది ప్రజెన్స్ ఆఫ్ స్మాలర్ సైజెస్. దే యాక్సెప్ట్ ది లోన్ పేర్ రెడీలీ ఫ్రమ్ ది లైగెండ్స్ నుండి సులువుగా ఎలక్ట్రాన్లను తీసుకోగలవు. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఎలక్ట్రాన్లను స్వీకరించడానికి కావలసినటువంటి ఖాళీ ఆర్బిటాలు, డి ఆర్బిటాలు వీటిలో ఉంటాయి పరివర్తన మూలక అయాన్లలో. So the vacant orbitals in order to accept the electrons are present in these metal ions. So these d orbitals, they can accept the lone pair of electrons from the ligands. So these are the reasons for the formation of complexes by the d block elements. The d block మూలకాలు సంశ్లిష్టాలను ఏర్పరచడానికి ముఖ్యమైన కారణం ఈ రెండు విషయాలు. ఒకటి ఏంటంటే చిన్న పరిమాణము, అధిక కేంద్రక ఆవేశము.
అలాగే ఖాళీ డి ఆర్బిటాల్ ఉండడం, ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి అంశాలు. అయితే సాధారణంగా సంశ్లిష్టాలను ఏర్పరిచే ఒక అంటే క్రమం అనేది ఉంటుంది. అయితే ప్రతి వరుసలో శ్రేణిలో ఏంటంటే ఈ సంశ్లిష్టాలను ఏర్పరిచే అంటే ధర్మం పెరుగుతుంది, స్థిరత్వం కూడా పెరుగుతుంది. అంటే ఈ శ్రేణిలో మనము ఎడమ నుండి కుడికి వెళ్తున్నప్పుడు అంటే పరమాణు సంఖ్య పెరిగిన కొద్దీ సంశ్లిష్టాల యొక్క స్థిరత్వం పెరుగుతుంది. అలాగే అధిక ఆవేశం కలిగినటువంటి లోహ అయాన్లు స్థిరమైనటువంటి సంశ్లిష్టాలను ఏర్పరచగలవు. ది మెటల్ అయాన్స్ ఇన్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్ దే కెన్ ఫార్మ్ స్టేబుల్ కాంప్లెక్సెస్ when the okay and with like for example Fe+3 and Fe+2, in those two metal ions Fe+3 shows stable complexes. అంటే ఇప్పుడు Fe+3 ఉంది, Fe+2 ఉంది ఆక్సీకరణ స్థితిలో ఐరన్లో. ఆ రెండు స్థితుల్లో ఏది స్థిరమైన సంశ్లిష్టాన్ని ఏర్పరుస్తుంది అంటే +3 స్థితిలో అది స్థిరమైన సంశ్లిష్టాన్ని ఏర్పరుస్తుంది. సో ఇది సంశ్లిష్టాల యొక్క మన డి బ్లాక్ మూలకాల యొక్క సంశ్లిష్టాలను ఏర్పరచు ధర్మము. నెక్స్ట్ ఏంటంటే రంగు ధర్మం. అయితే డి బ్లాక్ మూలకాలు రంగు ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. చాలా వరకు డి బ్లాక్ మూలకాలు డి బ్లాక్ మూలక అయాన్లు లేదా ఈ వాటి యొక్క అంటే పరమాణు స్థితిలో కాకుండా అయానిక స్థితిలో లేదా సమ్మేళనాలలో దీనికి రంగుని ప్రదర్శించేటువంటి ధర్మం ఉంటుంది. అయితే దానికి కారణం ఏంటో చూద్దాం. కలర్ ప్రాపర్టీకి కారణం మెయిన్గా చెప్తాను. ఇక్కడ డి ఆర్బిటల్ అసంపూర్తిగా నిండి ఉన్నటువంటి డి ఆర్బిటాలే అన్నింటికి కారణము. అయితే అసంపూర్తిగా నిండి ఉన్నటువంటి డి ఆర్బిటాల్లో ఏముంటుంది, ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఆ ఒంటరి ఎలక్ట్రాన్ ఈ రంగుకు కారణమవుతుంది. ది ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ డి ఆర్బిటాల్ ఈజ్ ది రీజన్ ఫర్ ది ఫార్మేషన్ ఫర్ షోయింగ్ ఎగ్జిబిటింగ్ కలర్ ప్రాపర్టీ అండ్ స్పెక్ట్రా బై ది ట్రాన్సిషన్ మెటల్ ions. So the main requirement for showing the color is these the metal ion must have at least one unpaired electron. లోహ అయాన్ దగ్గర ఖచ్చితంగా ఒక ఒంటరి ఎలక్ట్రాన్ అనేది ఉండాలి. అప్పుడే ఇది ద్రావణాలలో రంగుని ప్రదర్శిస్తుంది. అయితే ఈ మామూలుగా సంశ్లిష్టాలలో లైగ్యాండ్లు అనేవి ఎలక్ట్రాన్ జంటను దానం చేస్తాయి లోహ అయాన్కి. అయితే ఈ క్రమంలో డి ఆర్బిటాల్కి ముందుగా ఎలా ఉంటుంది, డి ఆర్బిటాలు అన్ని 5 ఆర్బిటాలకు కూడా సమాన శక్తి అనేది ఉంటుంది. బిఫోర్ ఫార్మింగ్ ది కాంప్లెక్స్ ది మెటల్ అయాన్ it is having all the d orbitals with equal energy. We call them as degenerate d orbitals, 5 d orbitals. ముందు సమాన శక్తి కలిగినటువంటి 5 d ఆర్బిటాలు ఉంటాయి. అయితే సంశ్లిష్టం ఇది లోహ అయాన్. ఒక సంశ్లిష్టాన్ని ఏర్పరిచే క్రమంలో ఏం జరుగుతుందంటే ఈ డి ఆర్బిటాల్ వద్దకి లేదా లోహము వద్దకి లైగ్యాండ్లు ఎలక్ట్రాన్ జంటతో సహా వస్తాయి ఎలక్ట్రాన్లను దానం చేయడానికి. ది లైగ్యాండ్స్ అప్రోచ్ ది సెంట్రల్ మెటల్ అయాన్ ఇన్ ఆర్డర్ టు డొనేట్ ది ఎలక్ట్రాన్స్. హియర్ వాట్ విల్ హ్యాపెన్ ఈస్ రిపల్షన్స్ అక్కర్. ఇక్కడ వికర్షణలు అనేవి జరుగుతాయి. వికర్షణలు జరిగి ఈ డి ఆర్బిటాల్ సమశక్తి కలిగినటువంటి డి ఆర్బిటాల్ 2 సెట్స్ లేదా సంశ్లిష్టం యొక్క ఆకృతిని బట్టి ఉంటుంది ఈ స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ the metal ion d orbitals they split into 2 sets. Okay, and suppose for example here ఇఫ్ ఇట్ ఈజ్ అన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్. ఇప్పుడు తీసుకున్నది ఒక ఆక్టాహెడ్రల్ సబ్సిస్టమ్ అనుకోండి. కింద 3 ఉన్నటువంటి సెట్ ఉంటుంది. దీన్ని T2G అంటారు. అధిక శక్తి వద్ద 2 ఆర్బిటాల్ ఉన్నటువంటి సెట్ ఉంటుంది. దీన్ని ఈజీ అంటాము. సో ది అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది లైగ్యాండ్ ద d ఆర్బిటాల్ స్ప్లిట్ ఇంటూ 2 సెట్స్. ఓకే, సో ఆఫ్టర్ స్ప్లిట్టింగ్ ఇంటూ 2 సెట్స్ వాట్ విల్ హ్యాపెన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డి ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉన్నది.
అది స్ప్లిట్ అయిన తర్వాత ఏమవుతుంది, తక్కువ శక్తి స్థాయిలో వెళ్ళి ప్రవేశిస్తుంది. దిస్ ఎలక్ట్రాన్ ఇట్ ఎంటర్స్ ఇంటూ లోవర్ ఎనర్జీ స్టేట్ ఆఫ్టర్ స్ప్లిట్టింగ్ ఆఫ్ ది డి ఆర్బిటల్స్. ఇప్పుడు ఏమవుతుందంటే మనము ద్రావణంలో ఒకవేళ దీని పైకి కాంతిని పంపించడం జరిగింది. కాంతిని పంపించినప్పుడు ఏమవుతుంది, కాంతి శక్తిని స్వీకరిస్తుంది ఎలక్ట్రాన్. స్వీకరించి ఇది తక్కువ శక్తి ఉన్న డి ఆర్బిటాల్ నుండి అధిక శక్తి డి ఆర్బిటాల్లోకి పరివర్తన చెందుతుంది. దిస్ ఎలక్ట్రాన్ బై అబ్జార్బింగ్ ది లైట్ రేడియేషన్ ఎనర్జీ విచ్ విల్ బి ఈక్వివలెంట్ టు ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ సెట్స్. ఈ రెండు శక్తి స్థాయిల మధ్య ఉన్నటువంటి శక్తి భేదం ఉన్నటువంటి కాంతి కిరణాన్ని తీసుకొని వికిరణాన్ని తీసుకొని శోషించుకొని ఇది ఈ ఎలక్ట్రాను అల్పశక్తి స్థాయిలో ఉన్నటువంటి డి ఆర్బిటాల్ నుండి అధిక శక్తి స్థాయిలో ఉన్న డి ఆర్బిటాల్లోకి పరివర్తన చెందుతుంది. దీనినే డిడి ఎలక్ట్రాన్ పరివర్తనం అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ డిడి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్. దీన్ని డిడి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ అంటారు. ఇట్లా డిడి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ అయిన తర్వాత ఏమొస్తుందంటే ఇట్ బికమ్స్ లైక్ దిస్. ఐ విల్ రైట్ హియర్, ఇక్కడ రాస్తాను. సో డిడి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ తర్వాత డి ఆర్బిటాల్స్ ఇలా ఉంటాయి. సారీ, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉండదు. ఆఫ్టర్ ది ట్రాన్సిషన్ ది ఎలక్ట్రాన్ ఎంటర్స్ ది అప్పర్ ఆర్బిటల్ ఆర్ ది హైయర్ ఎనర్జీ ఆర్బిటల్, పై శక్తి స్థాయిలోకి వెళ్తుంది. తర్వాత తిరిగి ఇది అంటే ఎక్కువసేపు అట్లా అధిక శక్తి స్థాయిలో ఉండదు, స్థిరత్వం ఉండదు, కాబట్టి తిరిగి మళ్ళీ ఈ కిందికి వస్తుంది అన్నట్టు, అంటే అల్పశక్తి స్థాయికి. ఇట్ ఎంటర్స్ ది ఆర్బిటల్ విత్ లోయర్ ఎనర్జీ బై ఎమిటింగ్ ది ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ రేడియేషన్. ఇది కాంతి రూపంలో శక్తిని విడుదల చేస్తుంది. ఆ కాంతి రంగే మనకు ఆ పదార్థం రంగుగా కనిపిస్తుంది. ది లైట్ కలర్డ్ లైట్ ఈజ్ ఎమిటెడ్ బై దిస్ మెటల్ అయాన్ అండ్ దట్ విల్ బి షోన్ యాజ్ ది కలర్ ఆఫ్ దట్ పర్టికులర్ కాంప్లెక్స్. కాంతి రంగులో ఉంటుంది కాబట్టి ఆ పదార్థం రంగులో కనిపిస్తుంది మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే మళ్ళీ తిరిగి దాని పూర్వస్థితికి వచ్చేస్తుంది ఎలక్ట్రాన్. ఇట్ కమ్స్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ స్టేట్ ఇట్లా వచ్చి. సో దానికి కారణం ఏంటి, ఇలా డిడి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ లేదా డిడి ఎలక్ట్రాన్ పరివర్తనం అనేది రంగు ప్రదర్శించడానికి ముఖ్యమైనటువంటి కారణం. అంటే ఇక్కడ ఏం కావాలి మనకి, ఒక ఆర్బిటాల్ అన్నా ఖాళీగా ఉండాలి, అలాగే ఒక ఒంటరి ఎలక్ట్రాన్ కంపల్సరీ ఉండాలి. ఒంటరి ఎలక్ట్రాన్ ఖచ్చితంగా ఉంటేనే డిడి ఎలక్ట్రాన్ పరివర్తనం అనేది జరుగుతుంది. ఆ లోహ అయాన్ అనేది రంగును ప్రదర్శిస్తుంది సంశ్లిష్టాలలో. The essential thing is that the presence of lone electron or unpaired electron which participates in this DD electron transition by taking the energy from the light radiation. ఓకే, సో ఇది ముఖ్యమైనటువంటి రీజన్. ఇక్కడ మనకు మామూలుగా ఈ కాపర్ కాంప్లెక్స్ ఉంటుంది, Cu+2 కాంప్లెక్స్ నీలి రంగులో కనిపిస్తాయి. కాపర్ కాంప్లెక్సెస్ ఆర్ బ్లూ ఇన్ కలర్, Cu+2 కాంప్లెక్సెస్. దిస్ ఈజ్ ఆల్సో డ్యూ టు ది అబ్జార్ప్షన్ ఆఫ్ ది రేడియేషన్ ఫ్రమ్ ది విజిబుల్ లైట్. Okay, so this is the why the D block element ions or metal ions, transition metal ions, they show or exhibit color property. Okay, thank you.